గ్రామం కావలి మండలం కావలి చెరువు కింద మేము కౌలుకి పొలం చేస్తున్నాం. 7 ఎకరాలు 8 ఎకరాలు పొలం చేస్తున్నాం కౌలుకి. ఇవి మా సొంత పొలాలు కాదు. మేము గత 4-5 సంవత్సరాల నుండి కౌలుకు చేస్తున్నాం ఇక్కడ. అయితే కావలి చెరువు నీళ్లు అధికంగా ఎత్తడం వల్ల, కాలువలు సరిగా లేకపోవడం వల్ల మొత్తం నీరంతా పొలం మీద పంట పొలం మీద పారుతుంది. దానివలన 10 ఎకరాల వరకు ఎఫెక్ట్ అయింది. వాటర్ ఓవర్ఫ్లో అయ్యి దానివల్ల బిర్రు పొట్టలకు వచ్చిన పంట ఇలా పాచిపోయింది. ఇది ఇప్పుడు దేనికి పనికిరాదు. మేము కౌలుకు చేసుకునే వాళ్ళం. ఇప్పుడు పొలంగాల్లో ఏం చేస్తారు, మమ్మల్ని డైరెక్ట్ మీరేం చేసుకుంటే మాకెందుకు, మా కౌలు మాకు ఇవ్వండి అని అడుగుతారు. ఇప్పుడు ఈ నష్టానికి గల కారణం మాకు ఎవరు చెల్లిస్తారో మాకైతే తెలియట్లేదు. దయచేసి ఇది ఎమ్మెల్యే గారికి అందజేయాలని చేస్తున్నాము. మార్నింగ్ నుండి మేము ట్రై చేస్తున్నాము. ఎమ్మెల్యే గారికి వేరే వాళ్ళ ద్వారా ఫొటోసు వీడియోస్ సెండ్ చేసాము. ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాము. ఎమ్మెల్యే గారు కూడా రెస్పాండ్ అయినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది మాకు. కానీ ఇంతవరకు లాకులు అయితే క్లోజ్ చేయలేదు, తూమ్ లోకలు. ఇలానే కానీ అయితే ఇప్పుడు వాటర్ వాళ్ళు బ్లాక్ చేసినా సరే మాకు ఈ పంట అయితే చేతికి రాదు. కనీసం 10 ఎకరాలు ఇలానే ఎఫెక్ట్ అయింది ఇక్కడ. మాకు ఏదో ఒక హెల్ప్ చేయాలని మేమైతే కోరుతున్నాము. ఎందుకంటే మా సొంత పొలం కాదు, మేము కౌలుకు చేస్తున్నాం. ఇంకొక అతను కౌలు కట్టాలి. మేము ఇప్పుడు ఎకరాకి కనీసం 25,000 నుండి 30,000 పెట్టుబడి పెట్టినాం. ఇదంతా లాస్ట్ స్టేజ్, బిర్రు పొట్టలకు వచ్చింది. ఇక్కడ నుండి మేమేం పెట్టిందంతా ఇప్పుడే పెట్టాము, ఇప్పుడు దాకా పెట్టింది నేను. దీనికి గల కారణం అసలు ఇంత ఓవర్ఫ్లో వాటర్ దేనికి ఎత్తారో రీజన్ తెలీదు. అండ్ ఇంకొకటి, బిఫోర్గా మాకేం ఎవరు ఇన్ఫార్మ్ చేయలేదు ఇట్లా కాలువలు ఎత్తుతున్నాము అని. ఒకవేళ ఎత్తినా ఏదైనా లిమిట్లో ఎత్తాలి, కింద వాళ్ళకి వాటర్ పోవాలి, వాళ్ళు లిమిట్లో ఎత్తుకోవాలి, లిమిట్లో కిందకి వెళ్ళాలి. మేము ఎత్తద్దు అనట్లేదు. కానీ ప్రాపర్ కాలువలు లేకుండా ఇంత ఓవర్ఫ్లో దేనికి ఎత్తారు రీజన్ తెలియట్లేదు. ఒక్కొక్కరిని రీచ్ అవుతుంటే మాకు తెలియదు వాళ్ళని అడగండి అంటున్నారు. దీనికి గల కారణాలు ఎమ్మెల్యే గారు అండ్ ఇరిగేషన్ ఆఫీస్కి కూడా వెళ్ళాం మేము. అక్కడ వేరే అతను ఏఈ గారు వచ్చారట, కీస్ లేవని మళ్ళీ బ్యాక్ వెళ్ళారట. మాకైతే ఇమీడియట్గా బ్లాక్ చేసి మాకు ఈ పంట నష్టానికి గల కారణము ఎవరైనా సాయం చేయాలని కోరుతున్నాము. దీనికి రీజన్ ఎవరూ తెలియట్లేదు. ఫైండ్ అవుట్ చేసి మాకు సొల్యూషన్ కావాలని మేము దర్యాప్తు చేస్తాం. పోయినసారి కానీ ఇట్లానే వదిలేశారు. పోయినసారి కానీ నష్టం వచ్చింది మాకు, ఇట్లానే ఓవర్ఫ్లో అయిపోయి మొత్తం నిండిపోయింది. ఇప్పుడు బిర్రు పొట్టలకు లాస్ట్ టైం ఊరంతా పండిపోయినాక ఇష్ట ప్రకారం బిర్లుపాటి అనిల్ కుమార్, నేను అడవిరాజపాలెం గ్రామం. నా పేరు పులి రాజ్ కుమార్, ఈ అడవిరాజపాలెం. ఇప్పుడు ఎవరిని రీచ్ అవుట్ అవ్వలేదు, ఫైనల్ స్టేజ్ అయిపోయింది. వాటి మీద బతుకుతున్నాము. వాటి అట్లా వల్ల నీళ్ళు వదిలేస్తే ఇంకా మేము ఎట్లా బతకాలి వీటి మీద? నీ పేరు, మీ ఊరు, ఎన్ని ఎకరాలు ఉంది? రాజు ఒంట్లో ఉంటుంది చూడు, పాసిపోయింది మొత్తం అదంతా. ఆ రకంగా పాసిపోయింది పంట. పైకెత్తు, ఇంకేం పనికొస్తుంది అది. తర్వాత నీళ్ళు దగ్గర అయితే పనికిరాదు. మొత్తం ఇవన్నీ పోయింది. ఇది ఇంకా చూడండి, కట్టించారు కానీ అంతా బూడిపోయింది, వాటర్ ఏం పోకపోతుంది. ఈ